హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఈ ఛానల్లో వచ్చే లెసన్స్ నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు టెన్సెస్ని చాలా సులువుగా ఎలా నేర్చుకోవాలో చెప్తున్నాను. టెన్సెస్ చెప్పబోయే ముందు మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ టెన్సెస్ చాలా ఈజీగా నేర్చుకోగలరు. ఈ లెసన్ చివరిలో టెన్సెస్ని లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేటువంటి టిప్స్ కొన్ని చెప్తాను. చివరి వరకు జాగ్రత్త చూడండి. మీకు చాలా ఈజీగా, చాలా సునాయాసంగా టెన్సెస్ మీకు వచ్చేస్తాయండి. ముందుగా టెన్స్ అనగా కాలం, టైం అని అర్థం. ఇది క్రియ, వెర్బ్ యొక్క రూపం. అంటే క్రియారూపాన్ని తెలియజేసే దానిని టెన్స్ అంటారు. ఇంగ్లీష్లో ముఖ్యంగా 3 రకాల టెన్సెస్ ఉన్నాయి. అందులో ఒకటి ప్రెజెంట్ టెన్స్, వర్తమాన కాలం, పాస్ట్ టెన్స్, భూతకాలం, ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్ కాలం. పై 3 టెన్స్లను ఒక్కో దానిని మళ్ళీ 4 రకాలుగా విభజించడం జరిగింది. అంటే మొత్తం 12 రకాలు. వాటిని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. నెంబర్ 1, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అంటే అలవాటుగా చేసే పనులను, నిత్య సత్యాలను, సాధారణ పనులను, రోజువారీ చేసే పనులను తెలియచేయడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను ఉపయోగిస్తారు. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ స్పీక్ తెలుగు ఎవ్రీడే. రాజు డ్రింక్స్ టీ. వి ఈట్ రైస్ డైలీ. దే గో టు టెంపుల్ ఎవ్రీ సండే. గుర్తుంచుకోండి, సబ్జెక్ట్ ఇక్కడ హీ, షీ, ఇట్లలో ఉన్నప్పుడు వెర్బ్స్కు కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ చేర్చాలి. వెర్బ్ సిహెచ్, ఎస్హెచ్, ఎస్, ఓ, ఎక్స్లతో ముగిస్తే ఈఎస్ను, వైతో ముగిస్తే ఐఈఎస్ను, ఒకవేళ ముందు చెప్పిన అక్షరాలతో వెర్బ్ ముగియకపోతే ఎస్ను వెర్బ్కు చేర్చాలి. నెంబర్ 2, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. మనం చూస్తూ ఉన్న సమయంలో కానీ, మాట్లాడుతూ ఉన్న సమయంలో కానీ జరుగుతూ ఉన్న పనులను తెలియచేయడానికి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగిస్తారు. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ యామ్ కానీ, ఇస్ కానీ, ఆర్ కానీ ప్లస్ వెర్బ్ ఫామ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఎగ్జాంపుల్, ఐ ఆమ్ గోయింగ్ టు టెంపుల్. షీ ఈజ్ వాచింగ్ మూవీ. దే ఆర్ రీడింగ్ బుక్స్. యు ఆర్ టాకింగ్ టు మీ. గుర్తుంచుకోండి, ఈ టెన్స్లో యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ అనే హెల్పింగ్ వెర్బ్స్ కలవు. ఐ వచ్చినప్పుడు యామ్ను, వి, యు, దే వచ్చినప్పుడు ఆర్ను, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఇజ్ను ఉపయోగించాలి. నెంబర్ 3, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. కొంతసేపటి క్రితం కానీ, కొంతకాలం క్రితం కానీ ప్రారంభించి పూర్తి చేసిన పనులను తెలియచేయడానికి ఈ టెన్స్ను ఉపయోగిస్తారు. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3. Example, I have taken dinner. She has watched movie just now. They have gone to temple. Dog has drunk water. గుర్తుంచుకోండి, ఐ, వి, యు, దే వచ్చినప్పుడు హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగిస్తారు. హీ, షీ, ఇట్లు వచ్చినప్పుడు హ్యాజ్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించాలి. నెంబర్ 4, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. గతంలో ఎప్పుడో మొదలై ఎప్పటి వరకు జరిగి ఇక ముందు కూడా జరగటానికి అవకాశం ఉన్న పనులను తెలియజేయడానికి ఈ టెన్స్ను ఉపయోగిస్తారు. దీని స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ కానీ, హ్యాజ్ కానీ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఎగ్జాంపుల్, they have been working on this project since 2007. She has been doing this work from 2016. Number 5, సింపుల్ పాస్ట్ టెన్స్. గతంలో ప్రారంభించి పూర్తి చేయబడిన పనులను తెలియచేయడానికి ఈ టెన్స్ను ఉపయోగిస్తారు. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V2. ఎగ్జాంపుల్, I watched a movie last night. We played a game yesterday. They graduated in 2015. Number 6,
పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, గతములో ఒకనొక సమయంలో జరుగుతూ ఉన్న పనులను తెలియచేయడానికి ఈ టెన్స్ను ఉపయోగిస్తారు. దీని స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. గుర్తుంచుకోండి, వి యు దే సబ్జెక్టులకు వర్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించాలి, మరియు ఐ హీ షీ ఇట్ సబ్జెక్టులకు వాజ్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించాలి. ఎగ్జాంపుల్, ఐ వాజ్ వాచింగ్ టీవీ, వి వర్ ప్లేయింగ్ ఫుట్బాల్, ఇట్ వాజ్ మేకింగ్ నాయిస్. నెంబర్ 7, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, గతంలో ఒక నిర్దిష్ట సమయం కన్నా ముందే జరిగిన పనులను తెలియజేయడానికి ఈ టెన్స్ను ఉపయోగిస్తారు. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. I had gone to bed by 10 p.m. She had graduated in 2015. They had watched that movie last week. Number 8, past perfect continuous tense, గతంలో ఎప్పుడో ప్రారంభమైన ఒక పని ఒక సమయం నుండి మరొక సమయం వరకు కొనసాగి తర్వాత కూడా కొనసాగటానికి అవకాశం ఉంటే అలాంటి వాక్యాలను తెలియచేయడానికి ఈ టెన్స్ను ఉపయోగిస్తారు. దీని స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ had plus been plus V1 plus ing form. They had been writing exam when I went there. He had been working on that project since I was a kid. Number 9, simple future tense, భవిష్యత్తులో జరగబోయే పనులను తెలియచేయడానికి ఈ టెన్స్ను ఉపయోగిస్తారు. ది స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ షల్ ఆర్ విల్ ప్లస్ V1. I shall purchase a car tomorrow. We shall consult a doctor next week. They will go to cinema tomorrow. I we సబ్జెక్టులకు shall అనే హెల్పింగ్ వెర్బ్ను, మిగిలిన సబ్జెక్టులకు will అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించాలి. నెంబర్ 10, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, భవిష్యత్తులో ఒక నిర్దిష్టమైన సమయంలో జరుగుతూ ఉండే పనులను తెలియచేయడానికి ఈ టెన్స్లను ఉపయోగిస్తారు. ది స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ షల్ ఆర్ విల్ ప్లస్ బీ ప్లస్ V1 plus ing form. Example, I will be going to cinema at this time tomorrow. She will be staying in London next year. Next, 11th one, future perfect tense, భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయంలో పూర్తి చేయబడే పనులను ఈ టెన్స్ ద్వారా చెప్తారు. ది స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ plus have plus V3. They will have completed this work by tomorrow. He will have come here by this time next week. Next, last one, future perfect continuous tense, భవిష్యత్తులో నిర్దిష్ట సమయం వరకు కొనసాగి తర్వాత కూడా కొనసాగే పనులను ఈ టెన్స్లో తెలియజేస్తారు. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ been V1 ing form. He will have been doing that work tomorrow. She will have been driving a car tomorrow. ఇవన్నీ టెన్సెస్ మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే టిప్ చెప్తున్నాను. మీతో ఎప్పుడు ఒక పెన్సిల్ ఉండాలి. మీరు ఇంగ్లీష్ బుక్స్ కానీ న్యూస్ పేపర్ కానీ చదువుతున్నప్పుడు ఆ చదివే సందర్భంలో ఉన్నటువంటి ఆ సెంటెన్సెస్ ఏ టెన్స్లో ఉన్నాయో ఫైండ్ అవుట్ చేసుకోండి ఈజీగా. మీరు ఆ టెన్సెస్ని మీరు రౌండప్ చేస్తున్నప్పుడు మీరు చదివినటువంటి టెన్సెస్కి మీకు త్వరగా గుర్తుండిపోతాయి. అది సింపుల్ టెన్స్లో ఉందా, పాస్ట్ పర్ఫెక్ట్లో ఉందా, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉందా, ప్రజెంట్ కంటిన్యూస్లో ఉందా. పెన్సిల్తో మీరు కొన్ని రోజులు డైలీ మార్క్ చేస్తూ ఉంటే మీరు చదివిన టెన్సెస్ అనేవి ఈజీగా మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. ఎంతగా మించినటువంటి మంచి టిప్ అనేది మీకు దొరకదు. నెక్స్ట్, మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ప్రాక్టీస్. ఒక 50 వెర్బులు తీసుకోండి. ఈచ్ టెన్సెస్ నుంచి 50 వెర్బ్స్ని ప్రాక్టీస్ చేయండి. సింపుల్ ప్రెజెంట్లో 50 వెర్బ్తో ఒకసారి గట్టి చదవండి. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్లో కూడా 50 వెర్బ్స్ తీసుకొని గట్టిగా చదవండి వాటిని. ఇట్లాగా 12 టెన్సెస్ని ఒక 50 వెర్బులతో మీకు మీరుగా కొంత టైం స్పెండ్ చేస్తే మీరు లైఫ్ లాంగ్ ఇంక టెన్సెస్ని మర్చిపోరు.
సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.